అసలు రిజర్వేషన్లు ఎవరికి అర్హులు, రిజర్వేషన్లకు ఎవరు అనర్హులు, అది తేల్చండి. ఒక నిఘంటు తయారు చేయండి, ఎంపైరికల్ డేటా తయారు చేయండి. ట్రిపుల్ టెస్ట్లో ఎవరు పాస్ అవుతారు, ఎవరు అర్హులో తేల్చండి. అదేవిధంగా డెడికేషన్ కమిషన్ వేయండి. వేసిన తర్వాత ఎంత శాతం ఇస్తారో, 42 ఇస్తారా, 50 ఇస్తారా, 60 ఇస్తారా, అది మీ ఇష్టం. కానీ అది చేయకుండా ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు ఈ యొక్క క్రీడను ఏదైతే ఆడుతున్నాయో ఇది దురదృష్టకరం అని నేను చెప్తున్నా. దీనికి రాజకీయ పార్టీలు ఒకదానికొకటి పోటీపడి ఈ కులాల జపం చేయడం కూడా కరెక్ట్ కాదని నేను చెప్తున్నా. అయితే ముఖ్యంగా ఈనాడు ఏదైతే రిజర్వేషన్లది ముందుకొచ్చిందో, తెర మీదకి వచ్చిందో, ఆ తెర మీదకి వచ్చి అరే ఈ రిజర్వేషన్లు పెంచుతుంటే అగ్రకులాలు వ్యతిరేకం చేస్తున్నాయని కొంతమంది మాట్లాడుతున్నారు. మేము ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు, కాకపోతే అన్ని వర్గాలకు సమన్యాయం జరగాలి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎట్లున్నాయో అగ్రకులాలకు కూడా రిజర్వేషన్లు ఇవ్వండి. మాకేం అభ్యంతరం, మా జనాభా ఎంత ఉంటే అంత ఇవ్వండి. మీరు జనాభా లెక్కలు చేయండి, ఎస్సీలో తేల్చండి, ఎస్సీలో తేల్చండి, బీసీలో తేల్చండి, అగ్రకులాల్లో తేల్చండి, రెడ్లు తేల్చండి, కమ్మలు తేల్చండి, వెలమలు తేల్చండి, ఎంత జనాభా ఉంటే అంత ఇవ్వండి. కానీ ఈ సంఘర్షణకు మాత్రం ఆస్కారం ఇవ్వద్దని నేను చెప్తున్నా.